Hello viewers, welcome back to my channel Inspiring You. ఐక్యతే మనందరి బలం. అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి కూడా వెళదాం అనుకున్నాడు. ఇంతలో కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే చూసి అతనితో పాటు ధైర్యంగా శ్మశానం దాటేశాడు. నిజానికి ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట. కానీ కేవలం వాడికి వీడికి వాడు తోడుగా ఉన్నారనే ఒకే ఒక్క భరోసా వాళ్ళిద్దరినీ శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలోనూ మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. అదే నేను ఉన్నాను అనే భరోసా. ఒక్క మాట సాయం, ఏమీ కాదు, నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడండి. మనిషికి ఎంత బలం వస్తుందో. ఆ కొండంత బలంతో మనిషి ఏదైనా చేయగలడు. ఓసారి ఓ పెద్దాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే కారు దారిలో ఓ బురద గుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఓ రైతు కనిపించాడు. పరిస్థితి చూసిన రైతు, ఉండండి సారు, నా ఎద్దుతో కారును బయటకు లాగుదాం అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు. రైతు ఎద్దుని కారు ముందువైపు తాడుతో కట్టి, ఒరేయ్ రాజు, అంజి, నంది, ఏంటిరా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైందిరా? బండిని లాగండిరా అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే, రాజు ఆ కారుని ఒక్క ఉదుటున బయటకు లాగేసింది. అప్పుడు ఆ పెద్దాయన ఆశ్చర్యంతో, ఏమండి, ఉన్నది ఒక్క ఎద్దే కదా, మీరేంటి అన్ని పేర్లు పెట్టి అదిలించారు అన్నాడు. అప్పుడా రైతు, ఈ రాజు బక్కచిక్కిందే కాదండి, గుడ్డిది కూడా. అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది. అంతే అని సమాధానమిచ్చాడు. పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయొచ్చు. రైతు తెలివికి సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలమునకలయ్యాడు. పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటే అలాంటి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాలలో మేమున్నాం అనే భరోసా. కానీ ఇవాల్టి రోజుల్లో ఒక పిల్లో పిల్లాడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం, మేమున్నాం, మంచి చెడు చూసుకోవటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేకపోవడమే. కష్టంలో ఉన్న మనిషికి నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వండి. అది కుదరకపోతే కనీసం ఒక్క మాట సాయమైనా చేయండి. ఎందుకంటే మనిషికి మనిషే కదా భరోసా. మనలో ఒకరికి ఒకరం. ఐక్యతే మనందరి బలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.